లాస్ట్ క్లాస్లో ఏదో ప్రాబ్లం ఇచ్చినట్టు నన్ను చేశారా? అది చేశారా చేయలేదా? వినిపిస్తుందా అందరికి? అలా టర్న్ ఆన్ యువర్ కెమెరాస్. 67 Srijana left the meeting. Okay, let's see it later. I said turn on your cameras. Only D8 ఒకటైనా క్లాస్లో ఉంది. రిమైనింగ్ అంతా ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోయారా? Let me take attendance, then I will. Show me the books. ప్రాబ్లం చేశామా సాయి? ఓకే, వాల్యూ ఏమొచ్చింది? C1/R1 కి దీనికి డిఫరెన్స్ ఏమొస్తుంది? జస్ట్ ఓన్లీ గెయిన్ కదా, G3 ఆర్ G6. వాట్ ఇస్ దట్ డిఫరెన్స్? ఏంటమ్మా గెయిన్ డిఫరెన్స్ అంతది? G3 నా G3 G6 వస్తుంది. ఏంటమ్మా? G6 వస్తుంది. G3 ప్లేస్ లో G6 రాస్తాం, రైట్? వెరీ గుడ్. వాట్ అబౌట్ A0? ఎవరు? అమ్మాయి చేశారండి మీరు? A0. నెక్స్ట్ రిమైనింగ్ ఓన్లీ 3 పీపుల్ ఉన్నారా క్లాస్ లో? వాట్ అబౌట్ రిమైనింగ్? కెమెరాస్ ఆన్ చేయమని చెప్పాను, వినిపించలేదా? ఏదో లాగ్ అవడం, ఫోన్ లో పడేసి వెళ్ళిపోవడం, ఇంకెందుకు? లాగ్ అవడం కూడా వేస్ట్ కదా. నాగేశ్వర్ చేసావా? ఎంత వచ్చింది మా గెయిన్? ఒకసారి స్పీక్ ఇట్ అవుట్. రిమైనింగ్ ఎవరు లేరు ఇంకా క్లాస్ లో? హనీషా 96, A2 లిఖిత 88. ఏం పేర్లు పెట్టి పిలిస్తేనే ఓపెన్ చేస్తారా? ప్రతి ఒక్కరిని పేర్లు పెట్టి పిలవాలా ఏంటి? చెప్పాలి మీ అందరికి, బొట్టు పెట్టే వాళ్ళకి. 88, C8, A3, B9, 76, C4, 98 నాగేశ్వరరావు. H1 సింధు ఎందుకుంది ఇక్కడ? B3, A7, 97, C0, A6, B5, B0, 77, 84, 95, B8, 65, C6, C2 and 80. హరిణి చేసావా? చేశారా లేదా? జస్ట్ ఒక సింపుల్ గెయిన్ మాత్రమే చేంజ్ చేయాలని చెప్పారు. ఏమైనా డిఫికల్టీ ఉందా దానిలో? ప్రీవియస్ గ్యాస్ ఇది ఏదైతే ప్రొసీజర్ చేసాం అదే చేయాలి. హరిణి, షో మీ యువర్ నోట్స్. మనీషా చేసావమ్మా? ఓకే అమ్మా, ఇక ఆఫ్. హరిణి వినిపిస్తుందా? హరిణి, తన్మయ్ చేసావా లేదా? ఎందుకు చేయలేదు? అసలు రాస్తున్నావు నువ్వు? నోట్స్ చూపించండి. ఏం కనిపిస్తుంది అక్కడ? హరిణి, are you there? Okay, I'll take the option list, no problem. Daily they pan chestunna. Yeah, tell me. Notes రాసావా లేదా?
రాసా సార్. కెమెరా ఆన్ చేయండి ఫస్ట్. నాగేశ్వర్ చేసేవారా? ఎస్ సార్. ఆన్సర్ చెప్పమా నాగేశ్వర్. సో మీరు C2 by R1 ఎస్ సార్. ఓకే. C2 by R1 equal to ఓకే G1 G4 ఓకే G5 G6 into H2 ఏంటంటే G1 G4 by G1 G4 కాదండి. ఇంకెవరన్నా అమ్మా? 99 దాక్షాయిని చేసావమ్మా? ఎస్ సార్. ఆన్సర్ చెప్పొకసారి. రోల్ నెంబర్ 88 ఎవరు? కెమెరా ఆన్ చేయమని చెప్పాను, వినిపించలేదా మీకు? షో మీ ద బుక్. చేసావమ్మా? ఓకే మేడం. నెక్స్ట్ A2 लिखता हूँ. A2 लिखता हूँ. समय आप इसको कैमरा. Show me the book. B3 C4 చేసారా ప్రాబ్లం? B3 వచ్చిందా అమ్మా? ప్లీజ్ సే yes or no. ఆశిత మేడం, ఆశిత వినిపించలేదా మీకు? Sir, my cam has some problem. కొంచెం ప్రాబ్లం చేసావా? Sir? ప్రాబ్లం చేసావా? ప్రాబ్లం. Yes, sir. ఓకే. మనీషా A6 రోల్ A6 ఆప్షన్ ఓకే డన్. 77 వినిపిస్తుందా? 77 A3 రోల్ నెంబర్ A3 రోల్ నెంబర్ A3 ఓకే. అబ్సెంట్. కంప్లీట్ చేశారా ప్రాబ్లం? చూపించండి. మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను ఒకసారి. ఈ సెకండ్ ఇయర్లో పర్సంటేజ్ రాలేదంటే ఇంకా దేనికి పనికిరావు చెప్తున్నా. మినిమం గెట్ అవ్వలేరమ్మ దేనికి కూడా. ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, మీరేం స్ట్రగుల్ అవ్వట్లేదు కదా భయంకరంగా. హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయలేకపోతున్నారు దేనికి కూడా. ఈ సెమ్లోనే స్కోరింగ్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అల్లాటప్పగా తీసుకోవద్దు, బై హార్ట్ చేయొద్దు దేన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. ఎవరు పుట్టంగానే అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ కానీ వెల్ బ్రెయిన్తో కానీ పుట్టరు.
అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయడానికైనా ట్రై చేయండి కనీసం అంటే కనీసం. ఏదో ఆన్లైన్ క్లాసెస్ కదా అని చెప్పి ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టడం, రాస్తే రాసుకోవడం, రాస్తే పక్కన పడేయడం. యూజ్లెస్ థింగ్స్ చేయమాకండి, టైం వేస్ట్ చేయమాకండి అనవసరం. అట్ ద సేమ్ టైం బయట తిరగొద్దు, ఇప్పుడు సిచ్యువేషన్ అసలు బాగాలేదు కదా. ఆల్ ఆర్ ఇన్ గర్ల్స్ ఓన్లీ హియర్, ఐ థింక్ సో, నో బాయ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ పుట్ హెడింగ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్, SFG. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ రోల్ నంబర్ వైజ్ గా 1 by 1 స్టెప్స్ చదవనమ్మా. పీపీటీ ఒకటి పెడతాను, స్టెప్స్ చదవండి 1 by 1. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 65. ఓకేనా? రెస్పాండ్. Okay, sir. Who is roll number 65? Now put a heading signal flow graph. Signal flow graph. Definition writing. Signal flow graph is used. Signal flow graph is used SFG. Simple graph. Signal flow graph is used to represent the control system in graphical form. To represent the control system in graphical form, or else graphical representation. Graphical form or representation. It was developed by S.J. Mason. Next, put a heading explanation of terms used in signal flow graph, that is SFG. Explanation of terms used in signal flow graph. Explanation of terms used in signal flow graph. Roll number 60, 65, 66, 76. Continue and 1 by 1. First one, 65, Dattu. Start reading this. A node is a point representing a variable or signal. Clear గా చదవమ్మా వాళ్ళు రాసేలాగా. ఫస్ట్ డెఫినేషన్ ఏంటిది, ఐ మీన్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అట్లాగా. మా పుట్టే హెడ్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ explanation of terms used in signal flow graph. In bracket SFG and పెట్టుకోండి షార్ట్కట్ SFG. మాకు కనిపిస్తుందా మా క్లియర్ గా అందరికి? రెస్పాండ్ ప్లీజ్ ఏమో. Yes, sir. ఓకే అమ్మా. Yes, sir. దత్తు చదువు ఫస్ట్ వన్. A node is a point representing a variable or a signal. A node is a point, simply point. You know something. In KCL we use okay, no problem. We'll discuss it later. Okay, next number. Next. 66, 67. Second point. Roll number. 66. Okay, done. A branch is a directed line segment joining two nodes. The arrow on the branch indicates
direction of signal flow and gain of a branch is the transmittance. స్లోగా మళ్ళీ రిపీట్ చేయండి సార్. Branch. A branch is a direct line segment joining two nodes. The arrow on the branch indicates the direction of signal flow and the gain of branch in the transmittance. Transmittance is nothing but gain అమ్మా. ఇక్కడ చూడండి, here see here, and the gain of a branch is the transmittance. Gain అయినా అనొచ్చు, transmittance అయినా అంటారమ్మా. ఓకేనా? Both are same. It will be like this. అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యారో మార్క్ ఇలా ఇండికేట్ చేస్తామమ్మా, ఇన్పుట్ టు అవుట్పుట్ అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ గెయిన్ ఎంత ఉంది? Z1. దిస్ ఈజ్ వన్ బ్రాంచ్ ఫ్రమ్ దిస్ నోడ్ టు దిస్ నోడ్. యారో మార్క్ ఇండికేట్స్ ఫ్రమ్ ఇన్పుట్ సైడ్ టు అవుట్పుట్ సైడ్ అండ్ ఇట్స్ గెయిన్ ఈజ్ గెయిన్ ఆర్ ట్రాన్స్మిటెన్స్. They are same. Gain or transmittance, both are same only. Okay now. So this is the gain and it is representing the arrow like this. Suppose if you are adding one more here like this, and this is the arrow representation and this is the gain H1 like this. Okay, next. Who is the next one? Very good, ma. Thank you. Who is the next one? నెక్స్ట్ నెంబర్ చూసుకోండి, మీరు అక్కడ ఉన్నారు కదా, 66, 67, 8, 9, 10, 11 చూడండి, 70. వినిపిస్తుందా? 66. నెక్స్ట్ 76. రోల్ నెంబర్ 76. Yes, sir. చదువు. రిమైనింగ్ వాళ్ళు రాయండి మా క్లియర్ గా, మొత్తం స్టెప్ 1 by 1 రాసేయండి, పాయింట్స్ వైజ్ గా రాయండి క్లియర్ గా, 1, 2, 3, 4 అని పెట్టుకోండి. స్టార్ట్ చేయమా. Transmittance. The gain acquired by the signal which it travels from one node to another is When it called travels transmittance. Okay. The Next, transmittance can be real or complex. the transmittance can be real or complex. Complex. Yesterday నేను కాల్ చేసినట్టు నేను రెస్పాండ్ అవ్వలేదు. వినిపిస్తుందా సిఆర్? Yes, sir. Sorry, sir. దేనికి సారీ? Respond all, sir. ఎవరైనా ఫస్ట్ పిలిచినప్పుడు ఫ్యాకల్టీ అనే వాళ్ళు అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వనమ్మా, ఎస్ఆర్ నో అనేది చేశారా చేయలేదని సెకండరీ ఇష్యూ. మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి అని. అది తప్పైనా సరే రైట్ అయినా సరే. చేశారా మీరు ప్రాబ్లం? Yes, sir. ఓకే ఓకే మా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇన్పుట్ నోడ్. మా నెక్స్ట్ నెంబర్ చూసుకోండి మీరే, పద్దాక నేను చూడండి. ఎవరున్నారు నెక్స్ట్? జనప్రియ. Yes, sir. నాకు లిస్ట్ ఎందుకు పడలేదు? రెస్పాండ్ అవ్వా నువ్వు, హాస్టలే కదా నువ్వు కూడా? Yes, sir. యా. నెక్స్ట్ వన్ చదువు ఫాస్ట్ గా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. Input node source. It is a node that has only outgoing branches. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్? It is a node that has only outgoing branches. It has only outgoing branches only, right? Yes, sir. మనం చూసే నిన్న ప్రాబ్లమ్స్ చేసిన మాటలు చూడండి. ఇన్పుట్ ఆర్ఎఫ్ఎస్ అని ఇస్తున్నాం. ఆర్ఎఫ్ఎస్ అనే దానికి ఆ ఆర్ఎఫ్ఎస్ పెట్టిన ప్లేస్ లో దానికి ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చి యాడ్ అవుతున్నాయా సపరేట్ గా? అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా దానికి వస్తున్నాయా ఇన్పుట్ నోడ్ కి, ఆర్ఎఫ్ఎస్ అనే టర్మ్ కి? మనం ఆర్ఎఫ్ఎస్ అని చెప్పి ఇలా రాస్తున్నాం కదా. సపోజ్ దిస్ ఇస్ ద సమ్మేషన్ అనుకోండి, ఇట్లా బ్లాక్స్ అన్ని రాసేస్తున్నాం. సిఆర్ఎస్
ఈ ఆర్ఎఫ్ఎస్ అనే దానికి ఏమైనా ఇన్పుట్స్ వస్తున్నాయా, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అవతల వాటికి వెళ్ళిపోతున్నాయా? Starting from RFS. Very good. Starting from RFS means there is no incoming, right? Incoming ఏ ఉండదు, ఓన్లీ అవుట్ గోయింగ్. దట్ ఈస్ వాట్ ఇన్పుట్ నోడ్. ఇన్పుట్ ఆర్ ఎల్స్ సోర్స్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మా సోర్స్. క్లియర్ గా రాయండి ఇది బ్రాకెట్ లో. ఇన్పుట్ నోడ్ ఆర్ సోర్స్. నెక్స్ట్ చదువు. నెక్స్ట్ జనప్రియ. నెక్స్ట్ వన్. మా ఇలా పెడితే క్లియర్ గా కనిపిస్తుందా మీకు? జూమ్ చేయాలా? Out. మా అందరికి ఇది విజిబుల్ అయినా జూమ్ చేయమంటారా? Zoom చేయండి. ఓకే ఓకే కూల్. యా స్టార్ట్. Output node or sync. అవుట్పుట్ నోడ్ ఆర్ సింక్ అమ్మ. అవుట్పుట్ నోడ్ సింక్ అనొచ్చు, ఇన్పుట్ నోడ్ ఏమో సోర్స్ అనొచ్చు. బ్రాకెట్ లో క్లియర్ గా రాయండి అది. అది మెయిన్ టర్మ్స్ మనకి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో. ఓకే మా. It is a node that has only incoming branches. It is a node that has only incoming branches. Incoming branches. Now consider C of S now. C of S. ఇక్కడ చూడండి C of S. దీనికి ఏంటి? దీనికి ఏమన్నా ఇన్కమింగ్ వస్తున్నాయా, అవుట్ గోయింగ్ వెళ్తున్నాయా C of S నుంచి? C అనేది అవుట్పుట్ మనకి, రైట్? దీనికి ఇన్కమింగ్ వస్తున్నాయా, అవుట్ గోయింగ్ వెళ్తున్నాయా, దీని నుంచి వెళ్తున్నాయా? ఇన్కమింగ్ వస్తుంది. Only incoming. What about RFS? Outgoing. Only outgoing. So remember those 2 points only. Okay. Input means only outgoing. Output means only incoming branches. Very good. Next one. Next Mixed part. Mix 80. Okay. Carry on. Mixed node. It is a node that has both incoming and outgoing branches. Best example is summation. Right? Summation పెట్టామనుకోండి, దీనికి ఒక ఫీడ్బ్యాక్ ఇక్కడ ఉంటే కనుక దీనికి ఈ ఇన్పుట్ వస్తుంది, సేమ్ థింగ్ ఫీడ్బ్యాక్ అవుట్పుట్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు అనమాట. మిక్సర్ నోడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్మేషన్. రిమెంబర్ బ్రాకెట్ లో సమ్మేషన్ అని పెట్టుకోండి ఎగ్జాంపుల్, లేదా కింద ఎగ్జాంపుల్ అని పెట్టి సమ్మేషన్ పాయింట్ అని పెట్టుకోండి. ప్లీజ్ రిపీట్ అగైన్. Mixed node. It is a node that has both incoming and outgoing branches. Both incoming and outgoing branches. Right. Next. Next roll number 80, 81, 2, 3. Yeah, great. A path is transversal of connected branches. A path is a transversal of connected branches in the direction of branch arrows. The path should not cross a node more than once. The path should not cross more than once. Okay. Next two what are the same? Open path. A open path starts at a node and ends at another node. Let's start. Wait ma. Closed. Wait చాలండి. ఒక నిమిషం చూడండి, ఇక్కడ ఓపెన్ పాత్ క్లోజ్ పాత్ రెండు డయాగ్రామ్స్ పెట్టాం. ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి? Closed loop system has feedback. Very good. So now tell me, this is open loop or closed loop? Open loop. This is open loop or closed loop? Open loop. Now tell me, what about this one? Closed loop. This is closed loop and this is open loop. So here, see here, open path అంటున్నాడు అంటే ఏంటి? It starts from
one node and insert another node. See here, it is starting from some node R and it is ending at some unknown node C, right? Yes or no? This is the total path map. నేను బ్లాక్స్ పెట్టలేదు, డైరెక్ట్ గా SFG లో రాశాను ఇక్కడ. You will know how to know the next class what is SFG. What about closed path? Next number. Closed path. Closed See path here. starts on దీనిలోనే నేమ్ లోనే ఉంది క్లోజ్డ్, రైట్? యా, స్టార్ట్. closed path starts and ends at same node. See here, closed path ఏంటి? స్టార్ట్ అండ్ ఎండింగ్ ఎట్ సేమ్ నోడ్. ఈ సమ్మేషన్ దగ్గర స్టార్ట్ అయింది. గెయిన్ ఈస్ ఫ్లోయింగ్ లైక్ దిస్ టువర్డ్స్ C. ఫీడ్బ్యాక్ ఈస్ హియర్ H1 and coming back to the same node, right? This is what one closed loop we call it as. Or else closed loop ని ఇంకొన్ని ఏమంటాం దీన్ని? Feedback. Very good. Feed back path. Closed loop path or feedback path. That is the difference between these two marks, open loop and closed loop. Forward path అంటే next number. Forward path, next number, please. If my voice is clear to you, who is the roll number next one? 77, 80. Next 88 ఎవరు? హర్షశ్రీ. చెప్పాను సార్. ఓకే, నువ్వేనంత చెప్పింది ఇక్కడ. 96 హనీషా. సార్ చెప్పాను సార్. చెప్పావా? క్లోజ్డ్ పాత్ చెప్పాను సార్. క్లోజ్డ్ పాత్ నువ్వేనా చెప్పింది? నెక్స్ట్ 99. సార్ కనిపించట్లేదా నీకు అక్కడ రోల్ నెంబర్స్? సార్ 98 ఇందాక వరకు ఉన్నారు సార్. ఉన్నారని నేను మాట్లాడలేదు సార్. సరే సరే, ఓకే అమ్మా. క్యారీ ఆన్. నెక్స్ట్ వన్, ఫార్వర్డ్ పాత్. Forward path. It is a path from an input node to an output node that does not cross any node more than one. క్లియర్ గా పాయింట్ బై పాయింట్ లేదు, ఫాస్ట్ ఫాస్ట్ కాకుండా. మళ్ళీ చదవనా సార్? yes. It is a path from an input node to an output node that does not cross any node more than once. That it does not cross any node more than once. That is nothing but forward path. Next. Forward path. Next కూడా. Forward path gain. It is the product of the branch transmittances of a forward path. Transmittance or else gain, both are same only. Okay now. Gain అనైనా పెట్టుకోండి. ఓకే. Okay. గెయిన్ అంటే లైక్ G గానీ H గానీ అవమ్మా గెయిన్స్ అంటే, రైట్? నెక్స్ట్ రోల్ నంబర్. A0 sir. ఓకే, క్యారీ ఆన్. Individual loop. It is a closed path starting from a node and after passing through a certain part of a graph arrives at the same node without crossing any node more than once. ఇండివిజువల్ లూప్. ఓకే, మీ నేమ్ ఏంటి? ఏనా? Tanmay sir. Okay, see here one more diagram. I will represent here itself only. See, this is one closed loop. And see here I am taking one more closed loop here. This is G2 assume and the G3 here. See these branches. How many loops here? How many loops are there in this? How many loops are there? 2. Very 2 good. loops. This one and this closed loop, second closed loop. Or they are saying individual loop. Ante entamma idoka individual loop, again idoka individual loop. Both are touching or non touching? మా ఈ లూప్ కి కనెక్షన్, ఈ లూప్ ఉన్న నోట్స్ ఈ లూప్ ఉన్న నోట్స్ ఎక్కడైనా టచ్ అవుతున్నాయా? No. That is what they are saying.
సేమ్ దిస్ ఈజ్ వన్ ఇండివిజువల్ లూప్, అంటే ఇంకో నోడ్ తో టచ్ అవ్వకుండా డిఫాల్ట్ గా ఒక క్లోజ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఇండివిజువల్ లూప్ అంటే ఈ లూప్ 1 అనేది ఒక ఇండివిజువల్ లూప్ మా. దిస్ ఈజ్ లూప్ 1 ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఇండివిజువల్ 1. Who's the next roll number? This is loop 2 ma. Individual here itself. దేనికి దానికి itself it is individual. Who is the next roll number please? Sir. Yeah. Start. Sir, ఒకసారి జూమ్ చేయండి సార్, కనిపించదు. Okay ma, 1 minute. We already discussed about this loop gain. What is that loop gain? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా తల్లి. Yeah, carry on. Loop gain. It is the product of the branch transmittance of a loop. Branch transmittance are gains of a loop, right? Loop gain అని చెప్పి ఒక మనం నోటేషన్ కూడా చేసాం ఫస్ట్ యూనిట్ లో. వాట్ ఈస్ దట్? కెన్ ఎనీవన్ రెస్పాండ్? ప్రొడక్ట్ ఆఫ్ బ్రాంచ్ గెయిన్స్ అని అన్నారు. అంటే ఏమేమన్నాయి? సపోజ్ క్లోజ్ లూప్ సిస్టమ్ ఒకటి తీసుకున్నారు, అప్పుడు ఏమొస్తుంది? టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఏమొస్తుంది? B8, Anisha, Ashita, Aspan mom. ఇక్కడ చూడండి, ఇక్కడ లూప్ గెయిన్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ బ్రాంచ్ గెయిన్స్. ఇక్కడ ఫార్వర్డ్ పాత్ లో బ్రాంచ్ గెయిన్ అంటున్నామా ఈ డయాగ్రామ్ లో? G1. What about this? Feedback. H1 sir. So both gains are nothing but loop gain. Okay. Okay. Loop gain they are saying, right? It is the product of branch gains. Branch. It means this forward path branch is having the gain is V1 and this feedback path branch is feedback path are nothing but this is one branch mark, and also this is forward path and it is also called as one branch. E one forward path branch gain into G1. What about feedback branch gain? H1. Both are multiplied. That is what loop gain. Product of these two branch gains. Next, non-touching loops. Non-touching loops. What is the next one? Non-touching loop. If the loops does not have a common node, then they are said to be non-touching loops. Loop does not have Common node. okay. So your name? Then they are said to be non-touching loop. Okay. ఇక్కడ చెప్పగలరా మీరు ఈ ఉన్న ఫిగర్స్ లో ఎక్కడన్నా నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయేమో? నేమేంటి? Samyukta sir. Obviously. మీరు కాలేజీకి వచ్చారా రెగ్యులర్ గా? Hostel sir. ఏంటమ్మా? Hostel. హాస్టల్. ఓకే ఓకే. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ లో ఏవైనా నాన్ టచింగ్ లూప్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఇందాక Open loop then. ఓపెన్ లూప్. అక్కడ లూప్ అసలు ఉందమ్మా కనీసం? అందుకే అక్కడ లేదని చెప్పాను సార్. ఐఎమ్ ఆస్కింగ్ నాన్ టచింగ్ లూప్స్. ఇంకా చెక్ చేయి. అరల్స్ ఎనీవన్ రెస్పాండ్ మా. నాన్ టచింగ్ లూప్స్ అనేది ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఎవరైనా చెప్పగలరా? సార్ ఇక్కడ ఒక 2 లూప్స్ ఈజర్ కదా సార్, అవి నాన్ టచింగ్ లూప్స్. వెరీ గుడ్ మా. Who is that? See 4 here. 4 not sir. నేమ్ ఏంటి? తన్మయ్ సార్. తన్మయ్. ఓకే డన్. ఇక్కడ చూడండి మా, ఈ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ సమ్మేషన్ దగ్గర. ఇట్ ఈస్ ఫార్వర్డింగ్ టు G1 అండ్ బ్యాక్ టు ద H1. దిస్ ఈజ్ వన్ లూప్ and this is second loop. Is these two loops are touching anywhere? ఎక్కడన్నా అట్లీస్ట్ క్రాసింగ్ ఉందా ఈ రెండిటికి? No sir. Yes or no? Observe this.
No, sir. ఇదే మనకి ఇంపార్టెంట్, ఇదే కావాల్సిన నెక్స్ట్ ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ లో మెయిన్ థింగ్ ఇదే, ఈ పాయింటే. లూప్ 1 వచ్చేసరికి సమ్మేషన్ నుంచి స్టార్ట్ అయ్యి G1 అండ్ దెన్ బ్యాక్ టు H1. సిమిలర్లీ లూప్ 2 వచ్చేసరికి ఇది సమ్మేషన్ అప్ టు G2 బ్యాక్ టు H2 అండ్ సమ్మేషన్. ఈ లూప్ ఎక్కడైనా టచ్ అయ్యాయా? No, sir. No. So those are called as non-touching loops. ఇండివిజువల్ లూప్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దీని మొత్తంలో? ఇండివిజువల్ లూప్స్ 2. లూప్ 1, లూప్ 2. లూప్ 1 గెయిన్ ఎంత? G1. లూప్ 1 గెయిన్, టోటల్ గెయిన్ అంటే ఏం తీసుకుంటాం? క్లోజ్డ్ లూప్ మా. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను లూప్ గెయిన్ అంటే ఏంటనేది. You have to consider loop gains only. Okay. ఈ లూప్ గెయిన్ ఎంత దీనిలో? ఫస్ట్ లూప్ లో G1. G1 into H1. Just say the gains only, not transfer function. I am asking loop gain mark. Is it clear to all of you? I am not asking transfer function of that loop. I am just asking the loop gain only. Next, L2 ki loop gain ఎంత ఉంది? Loop 2 ki E2 H2. Very good. G2 into H2 అంటే డినామినేటర్ లో వచ్చే సమ్మ మనకి G2 by 1 plus G2 H2 రాస్తాం కదా. This is what the loop gain, right? Okay na? ఇదే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నంబర్ ఆఫ్ ఇండివిజువల్ లూప్స్ అని, నంబర్ ఆఫ్ నాన్ టచింగ్ లూప్స్ అని, నంబర్ ఆఫ్ టచింగ్ లూప్స్ అని, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, అందరు రాశారు కదా ఇది పాయింట్స్. shall I move to the next slide? Yes, sir. Yeah. Next roll number. Please read it out. Properties of signal flow graph. Work all the points chadesam password em అయిపోతుంది. Properties of signal flow graph. The basic properties of signal flow graph are the following. The algebraic equations which are used to construct signal flow graph must be in the form of cause and effect relationship. What is this cause and what is this effect? What is meant by cause and what is meant by effect? ఫస్ట్ క్లాస్ లో చెప్పాను కాజ్ కి వేరే నేమ్స్ ఏంటి అని. ఫస్ట్ పేజ్ లోనే ఉండొచ్చు చూడండి. ఓకే, లెట్ మీ రైట్. Input is nothing but cause amma. Output is also called as effect. It shows the relation between cause and effect. That is nothing but relation between input and output only. Those are saying. Okay. The algebraic equations used to construct SFG. The relation like input and output. Next roll number. Signal flow graph is applicable to linear systems only. Linear systems only. Remember this word. It is main thing. If it is not linear, no need to apply signal flow graph. What is linear system? First of all, what is mean the linear system? Evaru respond ayindi? Number please. Point చదివింది ఎవరు? 4A6 sir. Okay, name? 4A6 sir. Manisha. Anisha. When y is equal to mx plus Yes, correct. Inti y equals to mx plus b case the line mx plus c na? mx plus b sir. mx plus b. కాన్స్టెంట్ ఉంటే అది లీనియర్ అవుతుందా నాన్ లీనియర్ అవుతుందా? ఏదైనా ఈక్వేషన్ లో కాన్స్టెంట్ ఉంది అంటే అది లీనియరా నాన్ లీనియరా? యు సెడ్ సంథింగ్ y equals to mx plus c. If you put c there, it becomes non-linear. C or b, whatever it may be, that is a constant, right? Okay. y equals to mx ఉంటేనే అది లీనియర్ అవుతుంది. y equals to mx plus any constant ఉందంటే అది నాన్ లీనియర్ అవుతుంది. రిమెంబర్ దిస్ వర్డ్.
if any equation is having the constant term, its default it is nonlinear system. Y equals to mx అనుకోండి, it's going like a straight line, right? As x increases, y also increases. M is a constant value, either 1 or 2 or 3, whatever it may be. M is a fixed value. Whether if you are increasing the x value, then automatically y is also increasing in the same way only. If you are adding any other constants, then it will become the nonlinear system. Remember. Next number. A node in the signal flow graph represents the variable or signal. This is already in the last slide also, right? Yeah. Next. All of you please note down these 8 points. Do it fast. Remaining, chalona next one. A node adds the signal of all incoming branches and transmits the sum to all outgoing branches. Very good. It adds and it into all incoming branches and transmits the sums to all outgoing. దీనికి an example చెప్పగలరా? KCL example యూస్ చేయొచ్చు దీనికి. KCL. Sir, no. Yes, sir. Yes, sir. Incoming and outgoing. Simply one dot. Node is nothing but a simple dot, ma. Simple dot. It is having incoming and both outgoing. Yeah, very good. Next. A mixed node which has both incoming and outgoing signals can be treated as an out node by adding an outgoing branch of unity transmittance. Transmittance ఇంకో నేమ్ ఏంటి? Gain. Gain. క్లియర్ గా రాయండి అది. ట్రాన్స్మిటెన్స్ అని పెట్టి స్లాష్ పెట్టి గెయిన్ అని పెట్టండి, మర్చిపోవద్దు అది. యూనిటీ గెయిన్ మీన్స్ what is the value? 1. Okay, next. A branch indicates functional dependence of one signal on the other. Okay, next. The signals travel along branches only in the marked direction, and when it travels, it gets multiplied by the gain or transmittance of the branch. Okay, next. The signal flow graph of system is not unique. By rearranging the system equations, different types of signal flow graphs can be drawn for a given step. Okay, who is the last roll number? That one. Which are in our roll number? Sir, 4B9. 4B9. Okay. Complete అయిన అందొకటి రాయడం అందరిది ప్రాపర్టీస్? No, sir. No, sir. ఎంతసేపు రాస్తారు మా? ప్యారలల్ అటెండెన్స్ రెస్పాండ్ అవ్వండి. వాళ్ళు డేట్ ఎంత? 30, sir. క్లాస్ ఎన్ని వాటికమ్మా? 12:20 వాటికే కదా? Yes, sir. Okay, please respond. Roll number 65. 65 or 66, sir? 65, sir. Okay, 65. When, sir? 6. Yes, sir. 7. 8. 9. 70. 70. 71. 2. 3. 4. 5. 6. Present, sir. 7. Present, sir. 8. 8. 9. 80. Present, sir. 80. Present, sir. 81. 81. 82. 3. 4. Present, sir. ఎంత? 84, sir. ఓకే. 85. 6. 7. 8. Present, sir. 9.
90, 90, 91, 2, 3, 4, 94. Gideon, sir. Okay, 5, 6, Present, sir. 7, 8, 7, 8, 98, 99, 98 present, sir. 99. Present, sir. Okay, A0, Present, sir. A1, A1, 2, Present, sir. A1 na A2 na? A2, sir. A1, not present. Okay, A3, Present, sir. 4, 5, Present, sir. 6, 7, Present, sir. 6 or 7? 7, sir. Okay, 8. A6 absent amma? Sir, present, sir. Chetta, sir. Okay, next A7, A8, A9, B0, Present, sir. B1, Present, sir. B2, B3, B4, B4, B5, B5 present, sir. B6, B7, B8, Present, sir. B9, Present, sir. B9, C0, Present, sir. C1, C2, C3, C4, Present, sir. C4 absent, no problem. C5, C4 present, sir. C5, Sir, C4 present. C6, Present, sir. C7, C8. Present, sir. Okay, ma'am. Who is the next faculty?